ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్ఏ వ్రాస్తున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటువంటి పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు అనేటువంటి పుస్తకములో మొదటి పాఠ్యాంశం అనేటువంటి విద్యా దృక్పథాలు అనే అంశంలో విద్య యొక్క అర్థము, భావన, విద్య యొక్క విస్తృత అర్థం, పరిమిత అర్థం, అదేవిధంగా విద్య గురించి పాశ్చాత్య తత్వవేత్తల అభిప్రాయాలు, అదేవిధంగా విద్య గురించి భారతీయ విద్యా తత్వవేత్తల అభిప్రాయాలు మనం నేర్చుకున్నామండి. అదేవిధంగా విద్య యొక్క స్వభావం గురించి నేర్చుకున్నాము. విద్య యొక్క చారిత్రాత్మక దృష్టి మనం నేర్చుకున్నాము. ఈ వీడియోలో ప్రాచీన కాలపు విద్య గురించి కొన్ని అంశాలు, అదేవిధంగా వర్ణాశ్రమ ధర్మాల గురించి ఈ యొక్క వీడియోలో వివరంగా నేర్చుకుందామండి. మీరు కనుక ఈ యొక్క వీడియోను మొదటిసారి చూసినట్లయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మిత్రులకు షేర్ చేయండి. ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా హరప్పా నాగరికత, మొహంజోదరో నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్య దైవం పశుపతి ఆటవిక జీవితం గడిపే వ్యక్తులను పశు విధానం నుంచి మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్ళాలనే భావన ఆనాడు కూడా వచ్చింది. ప్రాచీన కాలపు విద్య ముఖ్యంగా ఈ యొక్క హరప్ప నాగరికత, మొహంజోదరో నాగరికత కాలం నాటి ప్రజల యొక్క ఆరాధ్యమైనటువంటి పశుపతి అండి. ఇది ముఖ్యమైన బిట్టు. పశుపతి హరప్పా నాగరికత, మొహంజోదరో యొక్క ఆరాధ్య దైవం అండి. ఆటవిక జీవితం గడిపే వ్యక్తుల పశు విధానం నుంచి మెరుగైన జీవిత విధానానికి తీసుకువెళ్ళాలనే భావన ఆనాడు కూడా వచ్చింది. ఈ యొక్క విద్యలో మంచి జీవన విధానానికి విద్య ఎంతగానో ఉపకరిస్తుంది. మంచి జీవిత విధానానికి ఈ యొక్క విద్య అనేది ఎంతగానో ఉపకరిస్తుందని భావించారు. అందుకే ఆ కాలంలో ప్రణాళికబద్ధమైన నగర జీవనం, వస్తు విధానం, శిల్ప భవన నిర్మాణంకు కళ్ళకు కట్టినట్టుగా కనబడుతుంది. ఈ యొక్క హరప్పా, మొహంజోదరో నాగరికతలో ప్రధానంగా ప్రణాళికాబద్ధమైన నగర జీవనం మనకి కనిపిస్తుందండి. అదేవిధంగా వారు వాడేటువంటి వస్తు విధానము, శిల్పము, అదేవిధంగా భవన నిర్మాణం అనేవి మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడుతుంది. ఆనాటి విద్యా విధానాన్ని గమనిస్తే దాదాపు అన్ని వర్గాలకు విద్యను అందించినట్లుగా తెలుస్తుంది. హరప్ప, అదేవిధంగా మొహంజోదరో నాగరికత కాలంలో ఆ యొక్క విద్యా విధానాన్ని కనుక మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని వర్గాలకు విద్యను అందించినట్లుగా తెలుస్తుంది. మంచి విద్య ద్వారా మోక్షం లేదా ఉజ్వలమైన జీవితం లభిస్తుందని భావించారు. కానీ అదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్ణాలు, అగ్రవర్ణాలు కుల వ్యవస్థకు దారితీస్తుంది. హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా
వర్గీకరించింది ఈ యొక్క ఆనాటి ప్రజలను. అంటే మంచి విద్య ద్వారా మోక్షం లేదా ఉజ్వలమైన జీవితం అనేది లభిస్తుంది భావించారు. కానీ అదే సమయంలో వర్ణాశ్రమ ధర్మాలకు బదులుగా వర్ణ వ్యవస్థ అంటే నిమ్న వర్గాలు నిమ్న వర్గాలు అదేవిధంగా మరి అగ్రవర్ణాలు అగ్రవర్ణాలు కుల వ్యవస్థకు దారితీసింది. ఈ యొక్క హిందూ సమాజం బ్రాహ్మణ, క్షత్రియ అదేవిధంగా బ్రాహ్మణ, క్షత్రియ అదేవిధంగా వైశ్య, శూద్రులుగా వర్గీకరించింది. వైశ్య, శూద్రులుగా వర్గీకరించింది. నెక్స్ట్ ఈ యొక్క బ్రాహ్మణుల గురించి అదేవిధంగా క్షత్రియ, వైశ్య, శూద్రుల గురించి చూద్దామండి. రైట్. బ్రాహ్మణులు మొదటి వాళ్ళు ఎవరంటే బ్రాహ్మణులు అండి. ఈ యొక్క బ్రాహ్మణులు వేదాలు వేదాలు హిందూ మత ధర్మ పురాణాలు అదేవిధంగా క్షత్రువులు నిర్వహణ మత ఛాందస్స భావనలు హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారు. ఇక్కడ ఈ వర్ణ వ్యవస్థలో ప్రధానంగా బ్రాహ్మణులు, క్షత్రియులు అదేవిధంగా వైశ్యులు, శూద్రులుగా వర్గీకరించారు ఈ యొక్క ఆనాటి హిందూ సమాజం. అయితే ఇందులో ప్రధానంగా బ్రాహ్మణులు చూసినట్లయితే వేదాలు అదేవిధంగా హిందూ ధర్మ పురాణాలు, క్షత్రువులు నిర్వహణ అదేవిధంగా మత ఛాందస్స భావనలు హిందూ మతం గురించి అధ్యయనం చేసేవారు ఈ యొక్క బ్రాహ్మణులు. నెక్స్ట్ క్షత్రియుడు. క్షేత్రధర్మం కలవాడు క్షత్రియుడు అనే నానుడి ప్రకారం దేహదారుఢ్యం నాయకత్వ లక్షణాలు కలిగిన వారు ఎక్కువగా వివిధ రకాల యుద్ధ విద్యలు అభ్యసించేవారు ఈ యొక్క క్షత్రియులు. పూర్వకాలపు రథగజ తురగ పద్ధతి బలాలచే విద్యతో అనేక ఇతర విద్యలు అభ్యసించేవారు ఈ యొక్క క్షత్రుడు అండి. ఇక మూడో వర్గం వాళ్ళు వైశ్యులు. ఈ యొక్క వైశ్యులు నిజ జీవితంలో అందరికీ ఉపయోగపడే ఆర్థిక దైనందిన అవసరాల గురించి వినియోగ పంపిణీ తదనుగుణంగా ఉత్పత్తి వాటికి ఆర్థిక విలువ ఆపాదన అదేవిధంగా వాణిజ్యం ఇతర వృత్తి విద్యలు అభ్యసించేవారు ఈ యొక్క వైశ్యులు. ఇక నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి శూద్రులు బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందించలేని వారు సమాజంలో అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు. వీరు ప్రధాన విద్యలకు దూరంగా కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే విద్యలో పొందేవారు ఈ యొక్క శూద్రులు బలహీనత, సోమరితనం, అజ్ఞానం, సకాలంలో స్పందించలేని వారు
సమాజంలోని అందరి అవసరాలు తీర్చే సేవకులుగా మారారు. వీరు ప్రధాన విద్యలకు ప్రధాన విద్యలకు దూరంగా కేవలం సామాన్య పరిజ్ఞానం మాత్రమే విద్యలో పొందేవారు ఈ యొక్క శూద్రులు. నెక్స్ట్, ఆనాటి విద్యా కేంద్రాలు ఆనాటి విద్యా కేంద్రాలు ఎక్కువగా జన సమర్థం జన సమర్థం నగర జీవనం గడిపే ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయబడినాయండి. ఆనాటి విద్యా కేంద్రాలు అనేవి ఎక్కువగా జన సమర్థం నగర జీవనం జరిపే ప్రదేశాల్లో మాత్రమే ఏర్పాటు చేయబడినాయి. విద్యార్థులు, శిక్షార్థులు, ఉపాధ్యాయుడు మరి అదుపాజ్ఞలో ఉండి గురు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. విద్యార్థులు, అదేవిధంగా శిక్షణార్థులు, ఉపాధ్యాయుడు అదుపాజ్ఞలో ఉండి గురు ఆశ్రమాలలో విద్యను అభ్యసించేవారు. రైట్, ఇక్కడ గురువును, ఉపాధ్యాయుడిని మనం ఏమంటామంటే గురువు లేదా ఉజ్జ అంటామండి. ఉపాధ్యాయుడిని గురువు లేదా ఉజ్జ అంటారు. రైట్, ముఖ్యంగా ఈ విద్యయే మధ్యయుగం నుంచి గుప్తకాలం యుగం వరకు కొనసాగింది. ఏ విద్య? ఈ యొక్క జనసమర్థం ఉన్నటువంటి ప్రాంతాల్లో, నగర జీవనం గడిపే ప్రదేశాల్లో మాత్రమే ఈ యొక్క విద్యా కేంద్రాలు అనేవి ఏర్పాటు చేయబడ్డాయి. విద్యార్థులు, శిక్షణార్థులు, ఉపాధ్యాయుడు అదుపాజ్ఞలో ఉండి గురు ఆశ్రమాలలో ఈ యొక్క విద్యను అభ్యసించేవారు. ముఖ్యంగా ఈ విద్యే మధ్యయుగం నుంచి గుప్తకాలం వరకు కొనసాగింది. ఇది ఈ యొక్క ఆశ్రమాలలో విద్యను అభ్యసించే విధానము. గుప్తుల కాలంలో వారణాసి, అదేవిధంగా నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. వెరీ ఇంపార్టెంట్ అండి. గుప్తుల కాలంలో వారణాసి, నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. నలంద విశ్వవిద్యాలయాలలో 2000 మంది శిష్యులు, 2000 మంది గురువులు ఉండేవారని చారిత్రాత్మక ఆధారాలు తెలుపుతున్నాయి. రైట్, గుప్తుల కాలంలో వారణాసి, నలంద ప్రధాన విద్యా కేంద్రాలుగా వర్ధిల్లాయి. ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయంలో 2000 మంది శిష్యులు, అదేవిధంగా 2000 మంది గురువులు ఉండేవారని చారిత్రక ఆధారాలు తెలుపుతున్నాయండి. ఇందులో బౌద్ధ మత వ్యాప్తి, అహింస, అదేవిధంగా ధర్మసూత్రాలు బోధింపబడేవని తెలుస్తుంది. ఈ యొక్క విద్యలో మరి ఈ యొక్క నలంద, వారణాసి, నలంద ఉంటుంటే ఈ యొక్క నలంద విశ్వవిద్యాలయంలో మరి బౌద్ధ మత వ్యాప్తి, అదేవిధంగా అహింస, ధర్మసూత్రాలు బోధించబడేవని తెలుస్తుందండి. మరి భారతదేశంలో సాంప్రదాయక విద్య ప్రధానంగా వారి మతాలకు అనుబంధంగా కొనసాగేది. భారతదేశంలో ఈ యొక్క సాంప్రదాయక విద్య అనేది ప్రధానంగా వారి మతాలకు అనుబంధంగా కొనసాగేది. ముఖ్యంగా నలంద, తక్షశిల మొదలైన ప్రాచీన నగరాలలో జైన, బౌద్ధ మత ఆశ్రమాలు ఏర్పడి ఆ ఆశ్రమాల్లో వ్యాకరణం, వైద్య విద్య, తర్కశాస్త్రం, భౌతికవాదం, కళలు, చేతి వృత్తులు మొదలైనవి నేర్పబడేవి. ఎక్కడండి? ఈ యొక్క నలంద, తక్షశిల మొదలైన ప్రాచీన నగరాలలో
ప్రాచీన నగరాల్లో బౌద్ధ మత ఆశ్రమాలు ఏర్పడి ఈ యొక్క బౌద్ధ మత, జైన మత ఆశ్రమాల్లో మరి ఏ విద్యను అందించేవారని సార్. అక్కడ వ్యాకరణము, వైద్య విద్య, తర్కశాస్త్రం, అదేవిధంగా మరి భౌతికవాదం, కళలు, అదేవిధంగా చేతి వృత్తులు మొదలైనవి నేర్పబడేవి. తదనంతరం తదనంతర కాలంలో బౌద్ధ మత వ్యాప్తికి బోధనాన్వేషణ బౌద్ధ మత వ్యాప్తికి బోధనాన్వేషణ విదేశీయానం ద్వారా అనుభవం పొందడం మొదలైన లక్ష్యాలతో విశ్వవ్యాప్తంగా బౌద్ధ మత ప్రబోధనలు విద్యా వ్యాప్తికి నాంది పలికింది. బౌద్ధ మత ప్రబోధనలు అనేవి విద్యా వ్యాప్తికి మరి నాంది పలికింది. చైనా, మధ్య ఆసియా చైనా మధ్య ఆసియా ఖండం నుంచి చైనా మధ్య ఆసియా ఖండం నుంచి విద్యార్థులు వీటిలో ప్రవేశం కూడా పొందారు. వీటిలో ఈ యొక్క జైన మత, బౌద్ధ మత ఆశ్రమాలలో ఎక్కడి నుంచో వాళ్ళు ఈ యొక్క చైనా మధ్య ఆసియా నుండి ఖండం నుండి వచ్చి ఈ యొక్క విద్యార్థులు వీటిలో ప్రవేశం కూడా పొందారండి. ఇది వర్ణ వ్యవస్థలు, విద్యా విధానము. ఇక నెక్స్ట్ పోతే వర్ణాశ్రమ ధర్మాలు. వర్ణాశ్రమ ధర్మాలు చూద్దామండి. రైట్. వర్ణాశ్రమ ధర్మాలు. విద్యార్థి తన జీవితంలోని వివిధ దశలు వారు చేయాల్సిన ధర్మాల గురించి వివరిస్తూ బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసం అనే 4 విభాగాలుగా వర్గీకరించారండి. ఈ యొక్క విద్యార్థి తన జీవిత కాలంలో ఉన్నటువంటి వివిధ దశలు వారు చేయవలసిన ధర్మాల గురించి వివరిస్తూ మరి బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, అదేవిధంగా సన్యాసం అనేటువంటి 4 విభాగాలను వర్గీకరించారు. మరి బ్రహ్మచర్య దశలో మొదటి దశ ఈ యొక్క బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరూ గురువు ముఖంగా ఉండి జ్ఞాన సముపార్జన చేయాలి. మొదటి దశ అయినటువంటి బ్రహ్మచర్య దశలో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆశ్రమంలో చేరినటువంటి ప్రతి ఒక్కరు కూడా గురువు ముఖంగా ఉండి మరి జ్ఞాన సముపార్జన చేయాలండి. అదేవిధంగా జ్ఞాన సముపార్జన చేయాలి. ఇంకా రెండవది గృహస్థాశ్రమం. ఈ యొక్క గృహస్థాశ్రమం ప్రకారము మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంలో అంటే నేర్చుకున్నటువంటి జ్ఞానంలో సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధముగా జీవిస్తూ తన తరువాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఇక్కడ రెండవ అంశం ఏంటి? గృహస్థాశ్రమం ప్రకారం మంచి విద్యను పొంది సముపార్జించిన జ్ఞానంలో ధర్మబద్ధంగా జీవిస్తూ తన తర్వాత మరొక తరాన్ని సమాజానికి అందించడానికి వివాహ వ్యవస్థ ద్వారా నియమబద్ధమైన జీవితాన్ని అనుభవించాలి. ఇతరులకు నష్టం కలిగించని రీతిలో ఆనందంగా గడపాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి. ఇక నెక్స్ట్ వానప్రస్థాశ్రమం. మూడవది వానప్రస్థాశ్రమం. ఈ యొక్క వానప్రస్థాశ్రమం గృహస్థాశ్రమ ధర్మం అనంతరం
ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి, ప్రాపంచిక వానప్రస్థాశ్రమంలో గృహాశ్రమం అనంతరం ధర్మం అనంతరం మరి ప్రాపంచిక భోగాలకు దూరంగా ఉండి మంచి ప్రశాంతమైన జీవితం గడపడానికి ప్రశాంత వాతావరణంలో గృహస్థాశ్రమం ధర్మం గృహస్థాశ్రమ ధర్మం సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలండి. సామాజిక సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలి. సన్యాసం, బ్రహ్మచర్యం, సన్యాసం అదేవిధంగా బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ దశ, గృహస్థాశ్రమ దశ, వానప్రశస్త దశల అనంతరం, వానప్రశస్తాశ్రమం దశల అనంతరం తన జీవిత సార్థక దశకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణం. మోక్షమే ప్రధాన మోక్షమే ప్రధాన కాల ప్రమాణం. కాబట్టి ప్రతి ఒక్కరూ కుటుంబ బంధాలను విడనాడి మోక్ష సాధనకై ధర్మ ప్రచారం కావించాలి. మోక్ష సాధనకై ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సన్యాసం, బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమ దశ, వాన ప్రశస్త దశ అనంతరం ఈ యొక్క 4 దశలు తర్వాత మరి తన జీవిత సార్థకతకు మోక్షమే ప్రధాన కాల ప్రమాణం. కాబట్టి ఈ యొక్క దశల అనంతరం ప్రతి ఒక్కరూ కుటుంబ బంధాలను విడనాడి మోక్ష సాధనకై ధర్మ ప్రచారం కావించాలి. అరణ్యాలు, ఆశ్రమాల్లో ఆదర్శ జీవితం కొనసాగించాలి. ఈ యొక్క మోక్ష సాధనకై మరి వీళ్ళు అరణ్యాలు, అదేవిధంగా వీరు అరణ్యాలు లేదా ఆశ్రమాల్లో ఆదర్శ జీవితం మరి కొనసాగించాలి. గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే ఉన్నత గురుకులాల్లో చేరే విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తూనే ఉన్నత వర్గాల పిల్లలకు కౌమార దశలో అంటే 11, 12, 13 సంవత్సరాలు అన్నమాట. ఈ యొక్క కౌమార దశలో ఉపనయనం చేసేవారు. రైట్. ఇక్కడ ఉన్నత వర్గాల పిల్లలకు అంటే ఉన్నత వర్గ పిల్లలు ఈ యొక్క బ్రాహ్మణులు, అదేవిధంగా క్షత్రియులు, అదేవిధంగా వైశ్యులు, వీరి యొక్క పిల్లలకు మరి ఉపనయనం ఈ యొక్క కౌమార దశలో ఉపనయనం చేయించేవారు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటండి, ఉప అనగా సమీప అని, ఉప అంటే సమీప అని, నయనం అనగా నేత్రం, ఇది గుర్తుంచుకోవాలి. ఉప అనగా సమీప అని, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం, అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం. అంటే ఉపనయనం అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం. వెరీ ఇంపార్టెంట్ అండి. ఉపనయనం అనగా అంటే జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండటం అనే అర్థం. ఉప అనగా సమీప, నయనం అనగా నేత్రం లేదా జ్ఞానం అని అర్థం. రైట్. ఇక్కడ జ్ఞాన సముపార్జనకై ఈ యొక్క ఉపనయనంలో జ్ఞాన సముపార్జనకై ఏ పిల్లలు? ఈ యొక్క ఉన్నత వర్గాల పిల్లలు. ఎవరు? బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యుల యొక్క పిల్లలండి. రైట్. వీరు జ్ఞాన సముపార్జనకై సమీపాన ఉండడం అంటే జ్ఞాన అభ్యసనకు విద్య ప్రారంభంగా చెప్పవచ్చండి. సాధారణంగా ఈ కార్యక్రమం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవారు. ఈ కార్యక్రమం అనేది, ఈ ఉపనయనం అనే కార్యక్రమం బ్రాహ్మణులకు మాత్రమే నిర్వహించేవారు. ఈ యొక్క బ్రాహ్మణులను ఏమంటారు అంటే ద్విజులు అనేవారండి. ఈ యొక్క బ్రాహ్మణులను మనం ఏమనేవాళ్ళంటే ద్విజులు అనేవారు.
ద్విజులు అనగా వెరీ ఇంపార్టెంట్. బ్రాహ్మణులను ఆ కాలంలో ద్విజులు అనేవారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీర ఆకృతిని పొందడం. ద్విజులు అనగా మొదటి మొదటి జన్మ ప్రకారం శరీర ఆకృతిని పొందడం అండి. ద్విజన్మ అనగా ద్విజన్మ ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం అండి. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం. చూడండి ఇక్కడ బ్రాహ్మణులను మరి ద్విజులు అనేవారండి. బ్రాహ్మణులను ద్విజులు అనేవారు. ద్విజులు అనగా మొదటి జన్మ ప్రకారం శరీర ఆకృతి పొందడం. ద్విజన్మ అనగా రెండవసారి జన్మించడం. అంటే ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని ఉపనయనం ద్వారా జ్ఞానం పొందడాన్ని మరో జన్మగా చెప్పబడింది. అంటే మొదటి జన్మ అంటే శరీర ఆకృతిని పొందడం. రెండవ జన్మ అంటే ఈ యొక్క ఉపనయనం ద్వారా విద్యను ఈ యొక్క జ్ఞానాన్ని విద్య ద్వారా జ్ఞానాన్ని పొందడం మరొక జన్మగా చెప్పబడింది. ఆనాటి విద్యా కేంద్రాలు ఆనాటి విద్యా కేంద్రాలు ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా అభివర్ణించబడాయి. ఆనాటి విద్యా కేంద్రాలు ఏంటి సార్ అంటే ఆరామాలు. ఆనాటి విద్యా కేంద్రాలు ఏంటి సార్ అంటే ఆరామాలు, అదేవిధంగా విహారాలు, అదేవిధంగా విద్యా విజ్ఞాన కేంద్రం అండి. ఆరామాలు, విహారాలు, అదేవిధంగా విద్యా విజ్ఞాన కేంద్రాలే ఆనాటి విద్యా కేంద్రాలుగా మరి అభివర్ణించబడినాయి. ఈ యొక్క ఆరామాలు, విహారాలు, అదేవిధంగా విద్యా విజ్ఞాన కేంద్రాలు ఏం సార్ అంటే నలంద, అదేవిధంగా తక్షశిల, నలంద, అదేవిధంగా నలంద, తక్షశిల, విక్రమశిల, మరి ఉద్దంతపుర మొదలైనవి ఈ యొక్క మరి ఆనాటి విద్యా కేంద్రాల నుండి ఆరామాలు, విహారాలు, విద్యా విజ్ఞాన కేంద్రాలుగా అభివర్ణించబడ్డాయి. ఏంటవి? నలంద, తక్షశిల, విక్రమశిల, ఉదంతపుర మొదలైనవి ఈ యొక్క విద్యా కేంద్రాలుగా అభివర్ణించబడ్డాయి. రైట్. జ్ఞాన సముపార్జన కావించి బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసే పేరెన్నిక గన్నవి ఈ యొక్క నలంద, తక్షశిల, విక్రమశిల, ఉదంతపురం మొదలైనవి జ్ఞాన సముపార్జన కావించి బౌద్ధ మత వ్యాప్తికి కృషి చేసి పేరెన్నిక గన్నవి. దక్షిణ భారతదేశంలోని కంచిలో ప్రముఖ విద్యాపీఠము వెలిసింది. దక్షిణ భారతదేశంలో కంచిలో ప్రముఖ విద్యాపీఠము వెలిసింది. బ్రాహ్మణ, వైదిక విద్య, హిందూ సాంప్రదాయ విద్యలు నేర్పబడాయి. మరి ఈ యొక్క దక్షిణ భారతదేశంలోని కంచి ప్రముఖ విద్యాపీఠంలో మరి ఏ విద్యలు నేర్పబడ్డాయి సార్ అంటే బ్రాహ్మణ, వైదిక విద్య, అదేవిధంగా హిందూ సాంప్రదాయ విద్యలు నేర్పబడేవి. నెక్స్ట్ పోతే వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, అదేవిధంగా వ్యాకరణం, భాష, తర్కం, అదేవిధంగా క్షత్రియోచిత విద్యలు, యుద్ధతంత్రం, చదవడం, రాయడం, అంకగణితము బోధించబడేవి. మరి దక్షిణ భారతదేశం కంచిలో ఉన్నటువంటి ఈ యొక్క విద్యాపీఠంలో మరి బ్రాహ్మణ, వైదిక విద్య, హిందూ సాంప్రదాయ విద్యలు నేర్పడేవి. వీటితో పాటుగా వేదాలు, వేదాంగాలు, తత్వశాస్త్రం, మరి వ్యాకరణం, భాష, తర్కం, అదేవిధంగా క్షత్రియోచిత విద్యలు, యుద్ధతంత్రం, చదవడం, రాయడం, అదేవిధంగా అంకగణితం కూడా నేర్పబడేవి ఈ యొక్క దక్షిణ భారతదేశంలో కంచిలో ఉన్నటువంటి ప్రముఖ విద్యాపీఠంలో. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ పోతే ఆ కాలంలో స్త్రీలు కూడా వేదాలు అధ్యయనం చేసేవారు. ఈ యొక్క వేదాలు అధ్యయనం చేశాడు ఈ యొక్క వర్ణాశ్రమ ధర్మాల్లో. రైట్. స్త్రీలు కూడా వేదాలు అధ్యయనము చేసేవారు. కానీ తర్వాత కాలంలో ఈ యొక్క స్త్రీలు గృహాలకే పరిమితమయ్యారు.
తర్వాత కాలంలో స్త్రీలు గృహాలకే పరిమితమయ్యారు. ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో ప్రాథమిక స్థాయి విద్యను పొందిన వారిలో కొందరే ఉన్నత స్థాయి విద్యను అభ్యసించడానికి వీలు కలిగేది. అంటే కొంతమందికి మాత్రమే ప్రాథమిక విద్యను పొందిన కొంతమంది మాత్రమే ఉన్నత స్థాయి విద్యను మరి అభ్యసించడానికి మరి వీలు కలిగేది. ఈ యొక్క ప్రాచీన కాలపు విద్యలో. ఇక నెక్స్ట్ వీడియోలో మనము వేద కాలంలో విద్య, బౌద్ధ కాలంలో విద్యా విధానం, అదేవిధంగా ఇస్లాం కాలంలో విద్యా విధానం ఎలా ఉందో నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం చేద్దామండి. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క మిత్రులకు షేర్ చేయండి. డిఎస్సి రాస్తున్న ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో తప్పనిసరిగా ఉపయోగపడుతుంది.